మెయిన్ ఆయుర్వేదం సంబంధించిన కంపెనీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఆయుర్వేదం గురించి అవేర్నెస్ తెచ్చుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఇది దేనికి సంబంధించిందంటే డిసీజెస్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. మన డిసీజ్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, డిసీజ్ నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలనేది నేర్పేది ఆయుర్వేదం. ఇది 5000 years నుంచి కూడా మనకి ప్రాశస్త్యంలో ఉందండి, రీసెంట్ గా వచ్చింది కాదు. ఇది ఏంటంటే 3 దోషాలని కూడా, అంటే కఫము, పిత్తము, వాతము, ఈ 3 దోషాలని కూడా మీకు సమస్థితిలో ఉంచేటువంటి ప్రోడక్ట్ అండి మన ఆయుర్వేదం. అంత అద్భుతమైన ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది దేని మీద పనిచేస్తుంది అని చూసుకున్నట్లయితే, ఆయుర్వేద వ్యూస్ హెల్త్ యాజ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ మైండ్, బాడీ అండ్ స్పిరిచువాలిటీ. అంటే మన ఆయుర్వేదం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ 3 సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. అది ఇతర, అంటే మనం కామెంట్ చేయకూడదని, ఇతర మెడిసిన్స్ అయితే ఓన్లీ ఆర్గాన్ మీదే పనిచేస్తుంటారు. నేను చెప్పడం కాదు, ఆనంద్ బాజ్పేయి గారు చెప్పారు. ఓన్లీ ఆర్గాన్ మీద. మనదైతే బాడీ మీద పనిచేస్తుంది, మైండ్ మీద పనిచేస్తుంది, స్పిరిచువాలిటీని కూడా పెంచుతుంది ఆయుర్వేదం. అలాగే త్రిదోషాలని హరిస్తుందండి, అంటే కఫము, పిత్తము, వాతము. మన బాడీలో 3 తత్వాలు ఉంటాయండి. ఈ 3 తత్వాల్లో ఏ తత్వం ఎక్కువైపోయినా సరే మనకి డిసీజ్ అనేది పెరుగుతుంది. ఈ తత్వంలో వాతతత్వంలో ఏంటంటే అతి తక్కువది మోకాలు నొప్పులు అండి, అతి పెద్దది గుండె నొప్పి అండి. అలా ప్రతి తత్వాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటి బ్యాలెన్స్ చేసిన ప్రసిద్ధమైన ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే మన దాంట్లో ఓన్లీ వన్ అండి, ఒకే ఒక్క ప్రోడక్ట్, అది హెర్బల్ గోమూత్ర. అది అద్భుతంగా దాని పనితీరు చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన ఆయుర్వేదం ఏంటంటే 5 ఎలిమెంట్స్, మన బాడీలో ఏదైతే ఉన్నాయో 5 ఎలిమెంట్స్ మీద కూడా ఒక శక్తిని తీసుకొస్తుందండి. 5 ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఎర్త్, భూమి ఉంటుందండి, పృథ్వీ, అలాగే జల్ అంటే వాటర్, అలాగే ఫైర్, అలాగే ఎయిర్, అలాగే ఆకాశం. ఆకాశతత్వం కూడా ఉంటుంది. మన బాడీలో ఆకాశతత్వాన్ని ఈ 5 వేళ్ళు కూడా చూపిస్తాయండి. ఫైరు, వాయువు, ఆకాశతత్వం, పృథ్వీ, అలాగే వరుణ్. ఈ 5 తత్వాలండి. ఈ 5 తత్వాలు కూడా మన ఫింగర్స్ ని సూచికగా చూపిస్తారు. ఈ 5 తత్వాలు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే మన బాడీలో 7 చక్రాలు ఉంటాయండి. 7 చక్రాలు, షట్చక్రాలు ఉంటారు. మూలాధారం, మణిపురం, స్వాదిష్టానం, అలాగే అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం. ఈ 7 చక్రాలు యాక్టివ్గా ఉంటే ఎప్పుడు కూడా మన బాడీకి ఎటువంటి డిసీజు అంటదండి. మరి 7 చక్రాల వెనకాల కూడా ప్రాణకోశాలు ఉంటాయండి. 5 కోశాలు ఉంటాయి. ప్రాణకోశం, అన్నమయ కోశం. అయ్యమి మెయిన్ బ్యాలెన్స్ చేస్తాయండి. మెయిన్ అయ్యం బ్యాలెన్స్ చేస్తాయి. వాటిని కూడా బ్యాలెన్స్ చెయ్యాలి అంటే మనం ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేయాలి. అంటే ఎందుకు మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుందండి. ఇక ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ అన్యాచురల్ తీసుకుంటాం, న్యాచురల్ చాలా తక్కువ తీసుకుంటాం. న్యాచురల్ అంటే ప్రకృతి నుంచి వచ్చిన, ప్రకృతి సిద్ధంగా వచ్చింది. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి డిసీజ్ తగ్గదు. కానీ మంత్రి సత్యనారాయణ గారు లాంటి ఆశ్రమాలకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవి పచ్చి తినిపిస్తారండి. బలవంతంగానే తినిపిస్తారు. అందుకే వాళ్ళు మళ్ళీ రిహాబిలిటేషన్ అవుతారు, మళ్ళీ రీఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఇంకో 1,00,000 పట్టుకుని మళ్ళీ వెళ్తుంటారు. అదే నిత్యం మనం వాడే దాంట్లో మనం కరెక్ట్ గా ఉన్నట్లయితే, అసలు మొన్న ఒక డాక్టర్ గారు చెప్పారండి, ఆరోగ్యం ఖరీదైందా, అనారోగ్యం ఖరీదైందా? ఏది ఖరీదైంది సార్ చెప్పండి సార్ మీరు. చాలా మంది చాట్ చేయొచ్చు. ఏది ఖరీదైంది? ఆరోగ్యం ఖరీదైందా, అనారోగ్యం ఖరీదైందా? హెల్త్ ఖరీదైంది. ఓకే, రామకృష్ణ గారండి. ఇంకా అనారోగ్యం ఖరీదైంది, జి నారాయణరావు గారు. ఆరోగ్యం ఖరీదైంది, అనారోగ్యం, హెల్త్, అనారోగ్యం సార్, ఆరోగ్యం. ఓకే, ఓకే సార్. కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అనారోగ్యమే ఖరీదైంది అన్నారు. నేను కూడా మొన్నటి వరకు ఆరోగ్యం చాలా ఖరీదైంది, అంత ఈజీగా దొరకంది అని అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా వాస్తవాలు కనబడ్డాయి.
ఆరోగ్యం మనకు కావాలి అంటే కొన్ని విషయాలు చేస్తే చాలంటాడు. ఏంటి అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్, లేదా యోగా, లేదా వాకింగ్ ఏదో ఒకటి చేయాలంటండి. నెక్స్ట్ ఇంటి ఫుడ్డే తినాలంటండి. ఇంటి ఫుడ్ అంటే బయట ఫుడ్ తినకూడదు, అది ఖరీదైంది కాదు. ఇంట్లో మనం వండుకుని తింటే అది ఖరీదైంది కాదు. నెక్స్ట్ టైంకి నిద్రపోవాలి, అంటే రెస్ట్ కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే మనకి ఎటువంటి యాటిట్యూడ్స్ లేకుండా, నెగిటివ్ యాటిట్యూడ్స్ లేకుండా దైనందిన జీవితాన్ని గడిపేటట్టుగా ప్లాన్ చేసుకోవాలంటే, అలా చేసుకున్న వ్యక్తికి ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుందండి. అంటే మన పూర్వీకులు చూసుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. ఎందుకంటే తెల్లవారుజామునే లేచేవారు, వాళ్ళ కాలకృత్యాలు చేసుకుని వాళ్ళు ఏం చేయాలో ఆ పనులన్నీ చేసుకుంటూ టైం టు టైము సిస్టమేటిక్గా చేసి రాత్రి 7, 7:30కి అయ్యేసరికి మళ్ళీ మంచం మీద పడుకునేవారు. మళ్ళీ తెల్లవారుజాముని 4:30కి లేచిపోయేవారు. వాళ్ళు ఏం సంపాదించేయాలనే దానికంటే ఎంత సంతృప్తిగా జీవిస్తున్నాం అనే దాని మీదే ఆధారపడి జీవించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, అనారోగ్యం గురించి చూద్దాం. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అనారోగ్యం అనారోగ్యం అంటే అనారోగ్యం మీరు కొని తెచ్చుకోవాలి అంటే అదే ఖరీదైంది అన్నాడు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకూడదు, యోగా చేయకూడదు, ప్రాణాయామాలు ఏం చేయకూడదు, ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు. కానీ అవి ఏమి చేయరు. 2, టైం టు టైం ఫుడ్ తినరు. అది కూడా ఎక్కడ తింటారంటే రెస్టారెంట్లో తింటారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు, ఇలాంటివన్నీ ఖరీదైకి తింటారు. ఒక హోటల్కి వెళ్ళొస్తే ఒక నలుగురు వెళ్ళొచ్చారంటే 2,000, 3,000 అవుతుంది. ఇలాంటివి తింటూ ఉంటారు. నెక్స్ట్ రెస్ట్ అనేది అసలు ఉండదు. రెస్ట్ అనేది ఉండదు. రెస్ట్ చాలా తక్కువ తీసుకుంటారు. రోజుకి 8 గంటలు నిద్రపోవాల్సింది 5 గంటలు, 4 గంటలు నిద్రపోతారు. కొంతమంది అసలు నిద్రపోవడమే ఉండదు. ఇది నెక్స్ట్ ఏంటంటే ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవి ఎక్కువ తింటూ, ప్లస్ ఏంటంటే ఈ రెస్ట్ అనేది ఉండదు, వాకింగ్ చేయరు, ఖరీదైన తింటారు, వ్యసనాలకు గురవుతారు. ఎప్పుడైతే ఈ మైండ్, సోల్ అన్ని సమస్థితిలో లేవో ఆటోమేటిక్గా ఖరీదైన డ్రింక్స్ అంటే ఆల్కహాల్ తీసుకుంటారు. తర్వాత రకరకాల వ్యసనాలకు వెళ్తారు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ ఖరీదల్లా నా బోటోడి దగ్గరికి ఎవరి దగ్గరికో వస్తారో, మిగిలింది మీ దగ్గర ఏదైనా ఉంటే అది కూడా నేను లాగేస్తానని చెప్పాడండి ఆయన. అంటే ఏది ఖరీదైందో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు ఆయన. చాలా అద్భుతంగా చెప్పాడు. రియల్ సార్. మనం ఏంటంటే ఇంటి ఫుడ్ తిని యోగా లేకపోతే ప్రాణాయామం, వాకింగ్ ఏదో ఒకటి చేసుకుని, టైం టు టైం రెస్ట్ చేసుకుని, టైం టు టైం పని చేసుకుని, టైం టు నిద్రపోతే అసలు అనారోగ్యమే మన దగ్గరికి చేరాలి. కానీ మనం ఏం చేస్తామంటే దీనికి డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి చాలా మంది రుగ్మతలకి గురవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎర్న్ అంటే ఈ ఎర్న్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు రిమైన్ హెల్దీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? అంటే మీరు మిగిలిన జీవితకాలాన్ని హ్యాపీగా, హెల్తీగా ఉంచుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది మన కంపెనీ. వాట్ ఆర్ వీ డూయింగ్ కరెంట్లీ టు గెట్ ఫుడ్ హెల్త్? అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు గుడ్ హెల్త్ కోసం మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం చూద్దాం. ఒకటి వేకప్ అండి, పొద్దుటే లేస్తాం, ఫ్రెష్ అప్ అండి, యోగా తయారవుతాం, హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, తర్వాత గో టు వర్క్ పరిగెడతాం, ఏదో పని చేయడానికి జాబ్కో లేదా వ్యాపారానికో దేనికో దానికి పరిగెడతాం. ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్ వర్క్ చూసుకుంటాం, బిజినెస్ వర్క్ అయితే బిజినెస్ వర్క్ చూసుకుంటాం, గో బ్యాక్ టు హోమ్. మళ్ళీ తిరిగి రాత్రికి ఇంటికి వచ్చేస్తాం, హ్యావ్ ఎ డిన్నర్ చేస్తాం, గో టు స్లీప్. ఇదే కదండి మనం చేసేది. ఇదే ఎక్కువ మంది, అంటే 90% పీపుల్ ఇదే చేసేది. అది ఈజీ ఎనఫ్, ఇది చాలు మన అనారోగ్యం రావడానికి. కానీ రిమెంబర్, గుర్తుంచుకోండి ఏంటంటే గుడ్ హెల్త్ కెన్ నాట్ బి బాట్. అంటే హెల్త్ అనేది మనం కొనుక్కోలేమంటండి. హెల్త్ అనేది మనం ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ఒక్కొక్కసారి కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తే ఎన్ని లక్షలు పెట్టినా కొంతమంది కొనుక్కోలేరు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే, అంటే మీకు వెస్ట్ బెంగాల్లో ఒక హాస్పిటల్లో జరిగిందంటే ఒక షేట్ గారు 200 కోట్లు ఇస్తానన్నాడు డాక్టర్కి, నా పిల్లవాడిని బతికించమన్నాడు. నా వల్ల కాదని చెప్తే ఆ 200 కోట్లు కూడా విసిరేసాడండి పైనుంచి. అంటే అతనికి రాలేదు, కొనుక్కుందామంటే ఆరోగ్యం దొరకలేదు. కానీ అది మనం ఉన్నప్పుడు కాపాడుకుంటేనే దాని బెస్ట్ అండి. అది చేయి జారిపోయిన తర్వాత మన చేతిలోకి రాదు. అదే మన కంపెనీ కూడా చెప్తుంది, గుడ్ హెల్త్ కెనాట్ బి బాట్. మనం ఎప్పటికీ కొనలేమండి. ఇట్ నీడ్స్ టు బి ఎర్న్. అంటే ఇది మనం సంపాదించుకోవాలి, మనకు మనమే. ఎవరు సంపాదించుకోవాలంటే
భార్య కోసం భర్త సంపాదించలేడు, ఇక్కడ భర్త కోసం భార్య సంపాదించలేదు. ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరి హెల్త్ వాళ్ళదే. అది ఎలా చేసుకోవాలంటే ఎర్న్. ఇది మన మన రమణ శర్మ గారు చెప్పారండి మన క్లాస్లో. ఎర్న్. ఎర్న్ అంటే ఈ ఫర్ ఎక్సర్సైజ్ అండి. ఈ ఫర్ ఎక్సర్సైజ్ అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఖచ్చితంగా మీరు వాకింగ్ అయినా చేయండి, లేకపోతే ఏదైనా ప్రాణాయామం కానీ యోగా కానీ ఇలాంటి ఏదోటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఎర్న్. అది ఈలో ఎర్న్ అంటే, ఎర్న్లో ఈ అంటే ఎక్సర్సైజ్ అండి, ఖచ్చితంగా ఉండాలి. ఏ ఏ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంత సాధారణంగా రాదండి అందరికీ. ఎవరికంటే ప్రతి ఒక్కరికి, మనిషి అన్న ప్రతి వ్యక్తి కూడా 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు. అందులో ఒక 10-15 పాజిటివ్ ఆలోచనలు ఉంటాయంటే, మిగతా అన్ని నెగిటివ్ ఆలోచనలే. అలాంటి ఆలోచనలు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుందంటే, మన బ్రెయిన్కి సరైన ఫుడ్ పెట్టినప్పుడు. మన బ్రెయిన్కి సరైన ఫుడ్ పెట్టినప్పుడు. అది మనం ఇందులో ఏం పెట్టాలి అంటే, మనకి స్ట్రెస్ అవే ఖచ్చితంగా పెట్టండి. ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉంటాం, అసలు బాధ అనేది ఉండదండి, చాలా ఆనందంగా ఉంటాం. అలాగా యాటిట్యూడ్ పాజిటివ్గా పొద్దున్న సాయంత్రం దాకా ఉంచుకునే అవకాశం ఎక్కువ న్యూట్రిషన్లోనే ఉంటుంది. న్యూట్రిషన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే రెస్ట్. ఇప్పుడు చాలా మందికి జబ్బులు ఎందుకు వస్తాయంటే రెస్ట్ లేకపోవడం వల్ల. వాళ్ళన్నీ కరెక్ట్గా పాటిస్తారు కానీ టైంకి నిద్రపోరు. ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టింది ఏంటంటే, ఒకటి సెల్ ఫోను, 2 సీరియల్. ఒకటి సెల్ ఫోను, 2 సీరియల్స్ అంటే టీవీ. ఇది ఎక్కువ. ఎందుకంటే ఆటలకి మనం బందీలు అయిపోయి, మన ఇన్ టైంలో ఎంత టైం నిద్రపోవాలో అంత టైం నిద్రపోకపోవడం వల్లే. అంటే ఖచ్చితంగా ఒక ఎంత ఎంత అంటే కనీసం 8 అవర్స్ నిద్రపోవాలంటున్నారు. 8 అవర్స్ నిద్రపోయినా కనీసం 7 అవర్స్ అయినా నిద్రపోతే చాలా హ్యాపీగా ఉంటామండి. 4వ పాయింట్. ఈ పాయింట్ చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి ఖరీదైంది అంటారు. అదే న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. ఎసిడిక్ ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మన పూర్వీకులు అయితే న్యూట్రిషన్ ఎక్కువ తీసుకునేవారు. అంటే కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేవారు. చేపలు, మాంసం ఇలాంటివి అనేది ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసుకునేవారు. అంటే నా చిన్నతనంలో అయితే కోడిని కొయ్యడం అంటే నాకు తెలిసి ఒక అమ్మవారి జాతర వచ్చినప్పుడు అండి, జూన్ నెలలో జరిగేది. అలాగే సంక్రాంతికి చుట్టాలు, అల్లుళ్ళు వస్తారు కాబట్టి అప్పుడు ఒకసారి. అంతే తప్ప మిగతా టైంలో అసలు ఈ సిస్టమ్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం వారానికి 3 సార్లు, వారానికి 5 సార్లు, వారం కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ప్రతిరోజు ఎన్వి లేకుండా నాకు ముద్ద దిగదండి అంటున్నారు. అంచేతే ప్రాబ్లమ్స్ కూడా అదే అదే రకంగా ఉంటాయి. కానీ దానికి బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ న్యూట్రిషన్ ఎంత ఉండాలంటే 70% న్యూట్రిషన్ ఉండాలి, 30% సిగ్నేచర్ ఉండాలి. అంటే అన్యాచురల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ అండి, న్యూట్రిషన్ తీసుకోకపోతే ఏముంటుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుందంటే, మనం ఉదయం నుంచి రాత్రి వరకు 5 పోర్షన్స్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే రోజుకి 400 గ్రాములు తీసుకోవాలంట. తీసుకుంటే మన పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. మరి వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కదా అని చాలా మంది అనుకుంటారు. వెజిటబుల్స్ మీరు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే, మీరు అవి పచ్చిగా ఉన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే, న్యాచురల్గా తీసుకున్నట్లయితే వాటికి 9%, 9.5% కూడా పిహెచ్ వాల్యూ ఉంటుందండి. రీసెంట్గా నేను ఒక జర్నల్లో చూశాను. అందులో ఏంటంటే యాక్చువల్గా 9% 9.5% పిహెచ్ వాల్యూ. అంటే హ్యూమన్ బాడీకి పిహెచ్ వాల్యూ ఎంత కావాలంటే 7.35 నుంచి 7.75 వరకు ఉండొచ్చు. 8% కూడా ఉండొచ్చు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా చెప్పింది 8%. అంటే ఇక్కడ ఏంటంటే మన వెజిటబుల్స్ మనకి 9.5 కూడా ఇస్తాయి. కానీ వండుకుని తిన్నప్పుడు మాత్రం 4%కి 5%కి వచ్చేస్తాయి. అయితే మనకి బాడీకి కావాల్సిన పిహెచ్ అనేది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఇవ్వలేకపోతుంది. అందుకే ఫ్రూట్స్, వెజిటబుల్స్ న్యాచురల్గా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుందండి. నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్ టు రీథింక్. దీనికోసం మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. నెక్స్ట్, వాట్ ఎల్స్ షుడ్ బి డన్. మనం ఏం చేయాలి? ఆయుర్వేద. ఆయుర్వేద అంటే ఆయు ప్లస్ వేద, ఆయుర్వేద. అలాగే ఆయు అంటే గుడ్ హెల్త్, గుడ్ అండ్ హెల్తీ లైఫ్. అంటే ఆయు అంటే మన హెల్తీ లైఫ్ని చెప్పేదనమాట. వేద అంటే నాలెడ్జ్, సైన్స్. అంటే సైన్స్ ఆఫ్ లైఫ్. ఆయుర్వేద లిటరల్లీ మీన్స్ సైన్స్ ఆఫ్ లైఫ్. మనం ఎలా జీవించాలో తెలిపేదే ఆయుర్వేదం అని.
నెక్స్ట్ మరి వై ఆయుర్వేద దేనికోసం అంటే న్యాచురల్ థెరపీ. అంటే ఇందులో కెమికల్ బ్యాలెన్స్ ఏముండదు, న్యాచురల్ గా మనకి ఫ్రూట్స్ నుంచి లేదా కూరగాయల నుంచి ఆకుకూరల నుంచి ఇలాంటి వనమూలికల నుంచి. వనమూలికలు మన దాంట్లో ఎందుకు ఎక్కువ ఉంటాయి, వనమూలికలు ఎందుకు తగ్గుతాయి అది కూడా నేను చూశానండి. వనమూలికల్లో కూడా పిహెచ్ బ్యాలెన్స్ హై లెవెల్లో ఉంటుంది వనమూలికల్లో కూడా. అంటే మనకి అశ్వగంధ తీసుకోండి, ఇలాంటి ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే అందులో పిహెచ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే నిమ్మకాయ చాలా మంది ఎసిడిక్ నేచర్ అనుకుంటారు. నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లో ఎసిడిక్ నేచర్ కాదండి. అది మనం తినేటప్పుడు ఎసిడిక్ నేచర్, కానీ జీర్ణం అయిన తర్వాత పిహెచ్ బ్యాలెన్స్. మీరు కూడా గూగుల్లో స్టడీ చేయండి, తెలుస్తుంది. మనం తినేటప్పుడు మాత్రం ఎసిడిక్ నేచరే, అందుకని అది ఎసిడిక్ నేచర్ అని చాలా మంది అవాయిడ్ చేస్తారు. కాదండి. అదే మీరు మటన్ తింటే మటన్ ఆకులు అలములు తింటుంది, గొర్రె కానీ ఏదైనా సరే. కానీ ఆకులు తిన్నప్పుడు మనం అది తింటే మనకి ఎందుకు పిహెచ్ బ్యాలెన్స్ పెరుగుతుంది తగ్గుతుంది అని అనుకుంటారు చాలా మంది. ఎసిడిక్ ఎందుకని అనుకుంటారు. అది తిన్నప్పుడు మాత్రం మనకి పిహెచ్ అంటండి, కానీ మా బాడీలో కన్వర్ట్ అయిన తర్వాత అది ఎసిడిక్ నేచర్ కింద మారుతుందంట. అంటే అందుకే మటన్ కూడా ఎక్కువ తినకూడదని డాక్టర్లు చెప్తారు. ఓకేనండి. అలాగే ఎలిమినేట్స్ ది కాజ్ ఆఫ్ ది డిసీజ్. అంటే మన యొక్క డిసీజ్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగించే ఏకైక ప్రోడక్ట్ ఏదైనా ఉన్నదంటే అది ఆయుర్వేదమే. అంటే పూర్తిగా డిసీజ్లో ఉన్నటువంటి ఎలిమినేట్స్ ఏదైతే ఉన్నాయో, అవి ఏదైతే కాజెస్ ఉన్నాయో ఆ కాజెస్ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఎట్టి పరిస్థితుల్లో. అని మన యొక్క ఆలోచన తప్ప, థింకింగ్ తప్ప ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వేడి చేస్తారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఉన్నా సరే లేదని చెప్తారు చాలా మంది. అంటే నో సైడ్ ఎఫెక్ట్స్ ఇందులో, నో సైడ్. ఎక్కువ వాటర్ తీసుకుంటే, ఎక్కువ లిక్విడ్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే రెజ్యూనేట్ సోల్ అండ్ మైండ్. రెజ్యూనేట్ అంటే మన బాడీ, అంటే తల వెంట్రుకల దగ్గర నుంచి అరిపాదాల వరకు కూడా ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది. ఎక్కడ? ఆత్మలోను, అంటే మన సోల్లోను, మైండ్లోను, మన బాడీలో కూడా. అంటే అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన ఆయుర్వేద. అలాగే హెల్ప్ టు బ్యాలెన్స్ త్రిదోషాస్. మీరు మన ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి, త్రిదోషాలని సమస్థితిలో ఉంచుతాయి. ఆ సమస్థితిలో ఉంచడం వల్లే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆ సమస్థితిలో ఉండటమే మనం ఆరోగ్యం. ఏది ఎప్పుడు బ్యాలెన్స్ ఎక్కువైతే అప్పుడు ఆటోమేటిక్గా మీకు తేడా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి వై ఐఎంసీ ఎందుకు కావాలి మనకి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇండియన్ కంపెనీ అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. మ్యానుఫ్యాక్చరింగ్ 100% ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అద్భుతాలు అనమాట. నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అయితే. అంటే మనం దాన్ని చూడండి, మనకి అగ్రికల్చర్ సంబంధించి ఇచ్చారు, తర్వాత వెటర్నరీకి సంబంధించి ఇచ్చారు, హోమ్ కేర్కి సంబంధించి ఇచ్చారు, పర్సనల్ కేర్కి ఇచ్చారు. అలాగే చాలా హెల్త్ కేర్ అయితే అమోఘం అండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు ఇందులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అండి. బెస్ట్ క్వాలిటీ అండి, 100% బెస్ట్ క్వాలిటీ, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఇచ్చారు. అలాగే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అంటే మనం ఈ ప్రొడక్ట్స్ వాడితే అంటే ప్రపంచానికి ఎటువంటి అనర్థం కలగదు. అదే కెమికల్స్తో కూడిన వాడితే మాత్రం ప్రపంచానికి అనర్థమే. 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, 100% గ్యారంటీ ఉంటుంది. అంటే అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. నెక్స్ట్ మార్కెట్ యాక్సెప్టబిలిటీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ మ్యాక్సిమం క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అండి మీకు మన ఐఎంసీలో. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది. 100% ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉంది. చాలా మంది ఆర్గానిక్ సర్టిఫికేట్స్ అంటారు కానీ సర్టిఫికేట్స్ చూపించరు. అలాగే క్వాలిటీ ఉంటుందండి. రిజల్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అంటే నేను చెప్తానండి. ఈరోజు అద్భుతమైన టెస్టిమోనియల్ నాకు నడిచింది. మీకు ఆయన ఎవరు, ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు నాకు 2 months బ్యాక్. వాళ్ళ మిస్సెస్ 2 years నుంచి కూడా మంచి మంచి లేవట్లేదు. 2 years నుంచి కూడా. అమ్మాయి ఏంటంటే, ఎప్పుడో పక్కింటి అమ్మాయి తన ఒంటి మీద కాల్చుకుని చనిపోతే ఈవిడ చూసింది ఫస్ట్ టైము. దాని మీద ఈవిడ కూడా అప్సెట్ అయిపోయింది. అప్పటి నుంచి అప్సెట్ అయిపోయి డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఎప్పుడో ఒకసారి లేవడం, అదైనా బతిమాలి లేచి పెట్టేవాడు. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట, నా దగ్గరికి తీసుకొచ్చారు. ఒక కోర్స్ కింద ఇవ్వడం జరిగింది. సార్ ఏమన్నారంటే, మీరు ఏమి ఇచ్చినా పర్వాలేదు సార్, మీకు అన్నీ తిరిగేసి వస్తాను, ఇంకా నాకు హోప్స్ లేవు, మీరు ఏమి ఇచ్చినా నేను వాడతానన్నారు. అలాగే ఇచ్చాను. లాస్ట్లో మీకు చూపిస్తాను కూడా అది. అంటే ఇచ్చిన తర్వాత ఆవిడ
కరెక్ట్గా నెల 15 రోజుల్లో రికవర్ అయిపోయి మా ఇంటికి వచ్చి మాట్లాడారు. అంత అద్భుతమైన రిజల్ట్ ఉందండి మన దాంట్లో. కానీ మనమే దాని మీద సరైన దృష్టికోణం చూడట్లేదు. ఓకే. థ్యాంక్ యూ. అలాగే మనకేంటంటే 300+ అంటే 360+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ రోజు కూడా లాంచింగ్స్ ఉన్నాయి. అలాగే కన్జ్యూమబుల్ అంటే మనం వాడుకునే విధంగా ఉంటాయి, ఎఫర్డబుల్‌గా ఉంటాయి, రిపీటబుల్ మళ్ళీ మళ్ళీ వాడే విధంగా ఉంటాయి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉన్నాయండి. ఇందులో చాలా జ్యూసెస్ ఉన్నాయి. అన్ని జ్యూస్‌లు అందరూ వాడొచ్చండి. ఎవరు వాడకుండా ఇబ్బంది ఏమి లేదు. అందరూ కూడా వాడుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఇందులో అర్జునారిష్ట ఎవరు ఏది వాడినా వాడకపోయినా అర్జునారిష్ట ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ అటాక్‌లని ఎప్పుడు ఎవరికి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి, అలాంటి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతది. నిజంగా హార్ట్ సర్జరీ గాని ఇలాంటివి చేసుకున్న వాళ్ళు కూడా యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది అయితే మన ప్రొడక్ట్ ద్వారా ఉండదు. ఓకే. థ్యాంక్ యూ. అలాగే మనకి డ్రాప్స్ ఉన్నాయండి. స్టీవియా ఫోర్స్, శ్రీ తులసి, అలో డైజెస్ట్, ఇలాచి అమృత్ ఇవన్నీ కూడా స్టీవియా ఫోర్స్ అంటే మీకు ఇందాక చెప్పాను. అది మనం స్పెషల్‌గా కూడా వాడుకోవచ్చు. శ్రీ తులసి మీకు డెమో చేసాను. అలో డైజెస్ట్ ఇది చాలా మంది ఏంటంటే ఎసిడిక్ నేచర్, యాసిడ్ అదే మీకు గ్యాస్ట్రిక్ ఉందా అయితే తగ్గించుకోండి అని చెప్తారు. కాదండి. మన తిన్న ఆహారం సమృద్ధిగా మన బాడీకి అందించేటువంటి ప్రొడక్ట్. అలాగే శ్రీ హెల్తీ శ్వాసకోశ వ్యాధుల మీద పనిచేస్తది. కొరుకును కూడా తగ్గిస్తది. అలాగే మనకేంటంటే అలో జ్యోతి, జ్యోతి ప్లస్ ఈ 2 కూడా చాలా మందికి మిరాకిల్స్ జరిగినియి. లాంగ్ సైట్ అనేది గ్యారంటీగా తగ్గిపోతది. లాంగ్ సైట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా తగ్గుతది. నాకు కూడా లాంగ్ సైట్ ఉండేది. 2.5 ఉండేదండి. కానీ అప్పుడైతే నేను కళ్ళజోడు లేకపోతే నేను డ్రైవ్ చేయలేకపోయాను. ఇప్పుడు కళ్ళజోడు ఉంటే డ్రైవ్ చేయలేను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకొని డ్రైవ్ చేయలేను. కళ్ళజోడు తీసేసే డ్రైవ్ చేయగలను. అలాగే నెక్స్ట్ చాలా మనకి సిరప్‌లయి ఉన్నాయండి. లివర్‌కి సంబంధించిన సిరప్‌లు ఉన్నాయి. అలాగే గైనకాలజీ ప్రాబ్లమ్స్ సంబంధించి ఉన్నాయి. అలాగే అలో కాఫ్ కేర్ అద్భుతమండి మన దాంట్లో. కాఫ్ కేర్ కూడా. అలాగే యూనామ్ సిరప్స్ ఉన్నాయి. బ్లడ్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. ఈ ఐఎంసీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే అవసరాలు అనిపిస్తున్నాయో అన్నీ వాడుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటది. హెల్తీగా ఉంటది. చెప్పాను కదండీ! మైండ్ అండ్ సోల్, స్పిరిచ్యువల్ ఈ 3 కూడా మనకి రావడం జరుగుతది. అందుచేత మనకు ఖచ్చితంగా ఐఎంసీ ప్రొడక్ట్సే మాక్సిమం వాడటానికి ప్రయత్నం చేసుకోవాలండి. నెక్స్ట్ వైఐఎంసీ. మనం ఐఎంసీలోకి ఎందుకొచ్చాం? అంటే మనం చాలా మందికి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా మందికి ఇందులోకి ఇన్వాల్వ్ చేయటం ద్వారా మనం ఒకళ్ళిద్దరిని కాదండి లెక్క పెట్టుకోకూడదు. ఎంతమంది ఎక్కువ మందిని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయగలిగితే మనం ఆటోమేటిక్‌గా అంత ఎక్కువ ఇందులో ఎర్న్ చేయగలుగుతాం. లార్జ్ రేంజ్ ఆఫ్ మెంబర్స్‌ని మీరు ఇన్వాల్వ్ చేస్తే లార్జ్ రేంజ్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనం సాధిస్తాం. అంతే తప్ప మనం ఏదో ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేసి ఇంక తర్వాత జాయిన్ అవ్వట్లేదంటే, మనం ఇద్దరు ముగ్గురికి అమ్మిన తర్వాత మనం మానేస్తామని షాప్ మూసేస్తామా? నువ్వేం కదా! ఇది మన షాపు. అంటే ఫిజికల్‌గా కనిపించదు. కానీ మెంటల్‌గా మాత్రం మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన షాప్‌లో మన ప్రొడక్ట్ ఎంత ఎక్కువ మందికి రిలీజ్ చేస్తున్నాం అనేది ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు తెలుస్తదండి. అంటే దీని మీద ఏంటంటే మన హెల్తీ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతసేపు. ఇప్పుడు వెల్తీ గురించి మాట్లాడుకుందాం. మనకి వెల్త్ ఎలా వస్తది ఐఎంసీలో? అసలు మనకి డ్రీమ్స్ చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. అవేంటంటే లగ్జరీ హౌస్ కట్టుకోవాలని, లగ్జరీ కార్‌లో తిరగాలని, అలాగే మంచి మ్యారేజ్ చేయాలని, అలాగే మంచి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలని, ఫారిన్స్ అయ్యి ఎళ్ళాలని. మరి యాక్చువల్‌గా మన డ్రీమ్స్ అందరికి నెరవేరుతున్నాయా? మరి అయి నెరవేరాలంటే మనకి ఎర్నింగ్స్ వేస్ ఏమున్నాయి? ఒకటి జాబు, 2 బిజినెస్. మరి జాబ్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ దాకా మనం చదువుకోవాలి. ఆ తర్వాత అప్రెంటిస్ చేయాలి. ఆ తర్వాత జాబ్ చేయాలి. జాబ్ చేస్తే అప్పుడు ఎంతిస్తాడు? 20, 25,000, 30,000 అలా ఇస్తారు. ఆయన రిటైర్మెంట్ అయ్యేసరికి 1,00,000, 1,25,000 వస్తది. ఇతనికి ఎంత ఖర్చుందో, ఎంత ఆదాయం ఉందో అంతకంటే ఎక్కువ ఖర్చనేది మనకు నిలబడతది. అంచేత జాబ్‌లో మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వండి. ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండదు. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండదు. నెక్స్ట్ బిజినెస్. బిజినెస్ చూసుకున్నట్లయితే హ్యూజ్ అమౌంట్ ఉండాలి. లక్షల్లోను, కోట్లలోను ఇన్వెస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి. బిజినెస్ చేసేవాళ్ళకి తెలుస్తది. ఎవరు మనకు కాదండి. ఐఎంసీ వాళ్ళకి కాదు. ఐఎంసీ వాళ్ళకి అసలు స్ట్రెస్సే ఉండదండి. ఎందుకంటే భయమే ఉండదు కదా! మనం ఎంత అమ్మామా, ఎంత అమ్మలేదా అనేది మనం అడిగి కూడా ఉండడు బాసు. మనకు బాసే లేడు కాబట్టి మనకు భయం ఉండదు. భయం లేదు కాబట్టి మనకి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ లేదు కాబట్టి మనకి ఆదాయం ఉండదు. ఇయన్నీ కూడా ఉండవండి. ఒకదానికొకటి మనకి లింక్. కానీ ఆ స్ట్రెస్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆదాయాన్ని మనమే పెంచుకోవాలి. ఎవరికి వారే పెంచుకోవాలి తప్ప మన అప్లైడ్ ఏదో చేస్తాడంటే చేయలేడు. చేయకూడదు కూడా. చేస్తే మనల్ని బద్ధకస్తుంది. అంటే నేను ఒకటి చెప్తానండి. మనం సైకిల్ నేర్చుకోవాలనుకుంటే మన
తండ్రో, మన అన్నగారో, మన సిస్టర్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్‌గా ఉంటారు. వెనకాల పట్టుకుంటారు. కానీ పట్టుకున్నామన్న ధైర్యం మనకు ఉండాలి తప్ప, నిత్యం కంటిన్యూగా వాళ్ళు పట్టుకుని ఉంటే మన సైకిల్ రాదు. ఆళ్ళు వదిలేయాలి. వదిలేసినప్పుడే మనం ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం. కానీ వాళ్ళని పట్టుకోమని అలా లేకపోతే పట్టుకోకపోతే నేను తొక్కలేను అని అన్నామనుకోండి, మనకెప్పటికీ సైకిల్ రాదు. ఇందులో కూడా అంతే. మనం ఒంటరిగా ప్రయాణం చేయడానికి సిద్ధపడాలండి. సిద్ధపడితేనే మనం సక్సెస్ అనేది వస్తది. మరి నెక్స్ట్ టైమ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటదండి. ఎక్కువ కాలం పని చేయవలసి ఉంటది. నేను 8 గంటలు పని చేస్తానండి. నేను డ్యూటీ అయిపోయింది ఎళ్ళిపోతానంటే, 8 గంటలు మాత్రం బాస్ దగ్గరైతే సిన్సియర్‌గా చేస్తాం. ఈ ఐఎంసీ బిజినెస్‌లో అయితే మాత్రం 8 గంటలు కాదు కదా! 2 గంటలో, 3 గంటలో అని చెప్తాం గానీ, 3 గంటలు కూడా పరిపూర్ణంగా చేసేవాళ్ళు లేరు. నిజంగా చేసేవాళ్ళుంటే ఈ పాటికి ఎప్పుడో చైర్మన్స్ అయిపోతారండి ఖచ్చితంగా. ఓకే. నో గ్యారంటీ ఆఫ్ సక్సెస్. అంటే బిజినెస్‌లో కూడా గ్యారంటీ ఆఫ్ సక్సెస్. సక్సెస్ లేదు. అలాగే అవర్ రియాలిటీకొచ్చేసరికి ఏంటంటే, మనం ఇద్దరు ప్రయాణం చేయవలసింది నలుగురు, ఐదుగురు సైకిల్ బండి మీద గాని, సైకిల్ మీద గాని ఎళ్తుంటాం. మన పర్స్ చూసుకుంటే ఎప్పుడు ఎంప్టీగా ఉంటది. అలాగే మనకి వయోవృద్ధులైనా సరే పని చేసేవాళ్ళు చాలా మంది చూస్తుంటాం. ఇదంతా కూడా మన రియాలిటీ. అలాగే మన మేడం గారు చాలా సార్లు ఇలా వార్తలు పెడుతూ ఉంటారు. నేనేదో చెప్పాను, నువ్వేదో తెచ్చావు అని చెప్పేసి ఈ వార్తలు పెడతా ఉంటారు. అది అందరికీ జరిగే సహజమే అండి. నాకైతే చాలా సార్లు జరిగింది. ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. మరలాగా గదిలోకెళ్ళిపోయి మూల కూర్చొని చాలా ఇబ్బందులు పడిన రోజులుంటాయి. నేనైతే చాలా చవిచూసాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. మరలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మనం ముందుకెళ్ళాలి అంటే, మనం కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేయాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎవరైతే వస్తారో, ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చిన తర్వాత మాత్రమే ఆయన వరల్డ్‌లో నంబర్ 1 అయ్యాడు. భారతరత్న అవార్డ్ గ్రహీత అయ్యాడు. కారణం మనం కంఫర్ట్ జోన్ వదిలేయాలి. నేనింతే చేస్తాను అనేది కాదండి. ఇంత కాదు. మీకు లిమిట్స్ లేవు. కంఫర్ట్ జోన్ నుంచి ఈ రోజు కూడా వదలని వ్యక్తి మన అఖ్తర్ సార్ అండి. కంఫర్ట్ జోన్ ఎప్పుడో వదిలేసారో ఈ రోజుకి కూడా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళటం లేదు. అది నేను చెప్పబోయేది. అంటే కంఫర్ట్ జోన్‌కి వెళ్ళట్లేదు. మళ్ళీ నేనింత సక్సెస్ సాధించాను కదా! నేను రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవట్లేదు. మరి అనుకోలేదు కాబట్టి సారు మలేషియాలో కూడా మంచి టీమ్‌నేయగలిగారు. మలేషియా అంతా కూడా సార్ టీమే. అంటే